త్వరలో ఉంచి ప్రార్థన చేసుకున్నాం. మహాపరిశుద్ధుడవు మహోన్నతుడైన దేవా, నీకే వందనములు, స్తుతులు, స్తోత్రములు ప్రభువా. ఈ సాయంకాల సమయంలో ఈ పరిశుద్ధ సన్నిధిలో ప్రభువును చేర్చి మీ నామమును స్తుతించి ఆరాధించుటకు విపక్షముగా మీ వాక్కులను వినగలుగుటకు మమ్మలను మీరు ఏర్పాటు చేసుకుని ప్రభువా, మీరే ఈ కార్యక్రమానికి అధ్యక్షులుగా ఉండి మీ మహిమతో నడిపిస్తున్న విధానాన్ని బట్టి మీకే వందనములు ప్రభువా. చేరిన ఒక్కొక్కరిని మీ ఆత్మతో నింపి మీ పక్షముగా వాడుకొనండి. స్తుతించి ఆరాధించడానికి కావలసిన మంచి స్వరమే దయచేసి ప్రభువా, మీ నామమునకి మహిమ ఘనత ప్రభావం తెచ్చుకోమని చేరిన మాకును ఈ కార్యక్రమానికి అధ్యక్షులై ఉండి మీరే ఘనకరంగా జరిగించమని ఈ కార్యక్రమాన్ని మీ చేతికి సమర్పించుకుంటూ జీవము కలిగిన యేసయ్య నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. నీ మనసే ఉత్తమం, దినదినము నీతోనే వసింతును. నాదో రక్షక నీ మనసే ఉత్తమం, దినదినము నీతోనే వసింతును. నేనేది పలికినను, ఏమి చేసినను, నేనేది పలికినను, ఏమి చేసినను, నీ ప్రేమనే కనుపరతును, నీ శక్తిని కొనియాడేదన్. నాదో రక్షక నీ మనసే ఉత్తమం, దినదినము నీతోనే వసింతును. నాదో రక్షక నీ మనసే ఉత్తమం, దినదినము నీతోనే వసింతును. నివసింపని ప్రతి క్షణము ప్రతిదినము ధ్యానింతును. నా హృదయలో నీ వాక్యము నివసింపని ప్రతి క్షణము ప్రతిదినము ధ్యానింతును. లోకమునను విడచిన నీవు విడువలేదు, లోకమునను విడచిన నీవు విడువలేదు. నాకు జయము జయము నీ శక్తితోనే, నాకు జయము జయము నీ శక్తితోనే. నాదో రక్షక నీ మనసే ఉత్తమం, దినదినము నీతోనే వసింతును. నాదో రక్షక నీ మనసే ఉత్తమం, దినదినము నీతోనే వసింతును.
కీర్తన మొదటి వచనం చదువుకుందాం. నా నీతికి ఆధారమగు దేవా, నా నీతికి ఆధారమగు దేవా, నేను మొరపెట్టినప్పుడు నాకు ఉత్తరమిమ్ము. నేను మొరపెట్టినప్పుడు నాకు ఉత్తరమిమ్ము. ఇరుకులో నాకు విశాలత కలుగజేసి, ఇరుకులో నాకు విశాలత కలుగు చేసిన వాడవు నీవే. నన్ను కరుణించి నన్ను కరుణించి నా ప్రార్థనను అంగీకరించి నా ప్రార్థన అంగీకరించుము. దేవుడు కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ఈ సమయంలో మనము ప్రార్థన చేసుకుని దేవుని వాక్యం విందాం. మహోన్నతుడైన దేవా, మీకే వందనములు ప్రభువా. చదివిన వాక్య భాగంలో నుంచి మీరు మాతో మాట్లాడమని, మీ వాక్కులను మాకు వినిపింపచేయమని, బలహీనుడైన నన్ను మీరు బలపరిచి ఈ స్వరమును మీ స్వరముగా వాడుకుని మా అందరితో మాట్లాడి మా ఆత్మీయ జీవితాలను మీ వాక్కులతో తృప్తిపరచమని ప్రభువా మమ్మల్ని మీకు సమర్పించుకుంటూ జీవము కలిగిన యేసయ్య నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ఈ సమయంలో దేవుని మాటలు మనము జాగ్రత్తగా ఆలకిస్తూ ఉన్నప్పుడు, ఈ కీర్తనలు గ్రంథము మనం చూస్తూ ఉన్నప్పుడు ఈ ప్రథమ స్కంధములో ఉన్న యొక్క మాటలు దావీదు రాసిన కీర్తన. ఇవి అధ్యాయాలు కాదు కానీ కీర్తన. ఈ 4వ కీర్తన మనం చూస్తున్నప్పుడు ఆయన ఎంతగానో దేవుని పాద సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాడు, దేవునికి మొరపెడుతూ ఉన్నాడు. దేనికి మొరపెడుతూ ఉన్నాడంటే దేవుడు ఆయన పట్ల కలిగించిన గొప్ప గొప్ప కార్యమును బట్టి ఆ రీతిగా దావీదు ఎంతగానో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మొరపెడుతూ ఉన్నాడు. ఎక్కడ అంట? గుహలో చేరి. ఇక్కడ గుహలో. అసలు ఆయన ఎందుకు గుహలోకి వెళ్ళాడు? ఎందుకు ఆయన ఆ రీతిగా మొరపెడుతున్నాడంటే తన కుమారుడైన అబ్షాలోము ఈ దావీదును చంపాలని ప్రయత్నం చేసినప్పుడు దావీదు మహారాజు తను తాను తప్పించుకున్నటకు, తను తాను కాపాడుకున్నటకు ఆయన దేవుని యొక్క ప్రేరణ ద్వారా ఒక వెర్రివాడిలాగా, ఒక పిచ్చివాడిలాగా ఆ యొక్క అబ్షాలోము ఎదుట ప్రవర్తించినట్టు మనం చూస్తున్నాం. ఆ యొక్క ఆలోచన తలంపులను కలుగు చేసిన వాడు కూడా దేవుడే. ఎందుకంటే తన కుమారుని యొక్క చేతి నుంచి తప్పించబడి దేవుని యొక్క ఎదుట ఉన్నతంగా జీవించాలని ఆశ కలిగిన వ్యక్తి కాబట్టి ఆయన ఎంతగా మొరపెట్టి ఉంటాడో దేవునితో. దేవుడు దావీదునకు ఒక మంచి ఆలోచన తలంపును కలుగు చేసిన. అంటే ఆపదలో ఉన్నప్పుడు, ఆపత్కాలంలో ఉన్నప్పుడు, ఆయన సన్నిధిని వెదకినప్పుడు దేవుడు ఏం చేస్తాడంట? అనేక ఆలోచన తలంపులను మనం కలుగు చేసి తప్పించేవాడు ఆయనే, బ్రతికింప చేయవాడు కూడా ఆయనే. కాబట్టి ఈ రీతిగా ఈ దావీదు మహారాజు ఉన్న యొక్క స్థితిగతులు మనం చూస్తున్నప్పుడు అది 2వ సమూయేలు గ్రంథంలో మనకు 15వ అధ్యాయంలో చక్కగా దాని గురించి రాయబడి ఉన్నాయి. కానీ ఆడ చెప్తున్న మాట, దావీదు తలంపులు దేవుడు అనుగ్రహించి ఆ ప్రాణాపాయ స్థితి నుంచి, లేక శత్రువుల మూలముగా వచ్చిన కష్టాల నుంచి దేవుడు ఎంతగానో దావీదును తప్పించాడు. అందుకని చెప్తున్న మాట ఏంటంటే, విశ్వాసులు ఎవరైతే దేవునిలో జీవిస్తారో, ఎవరైతే ఎదుగుతారో వారికి అనేక శోధనలు, కష్టాలు వస్తూ ఉంటాయి. అనేక రకాలైన శత్రు బాధ వారికి వచ్చినప్పుడు దేవుడు వారికి ఆలోచన తలంపులు దయచేసి తప్పించేవాడు ఆయన. ఇది మనకు ఈ 3వ కీర్తన నుంచి 7వ కీర్తన వరకు ఈ దావీదు మహారాజు ఆ ప్రతి ఒక్క విశ్వాసి జీవితంలో అనేక సమస్యలు వస్తూ ఉంటాయి. ఈ సమస్యలు ఎలా వస్తున్నాయో మనం ఎలా ఎదుర్కోవాలో, ఆ సమస్యలతో మనం ఎలాగా
పోరాటం చేయాలో ఈ కీర్తనల గ్రంథాల్లో 3వ కీర్తనలో కీడునకు మనము వ్యతిరేకంగా పోరాటం చేయాలంటే దేవుని పక్షంగా కీడునకు వ్యతిరేకంగా మనం ఏం చేయాలంట పోరాటం చేయాలి. ఇక్కడ జరిగింది అదే కదా, దావీదు మహారాజును అబ్షాలోము చంపాలని అనుకున్నాడు కాబట్టి ఆ కీడు నుంచి తప్పించబడాలంటే దేవుని పాద సన్నిధిలో ఆయన పాద పద్మముల చెంత ప్రార్థనలో పోరాడాడు కాబట్టి దేవుడు దావీదు మహారాజును తప్పించాడు అని దేవుని వాక్యం తెలియజేస్తుంది. కాబట్టి ఈ 3వ కీర్తనలో ఉన్న మాట మనం చూస్తున్నప్పుడు కీడులకు వ్యతిరేకంగా మనము పోరాడే వారంగా ఉండాలి. ఆ 4 నుంచి 6 వరకు మనం చూస్తున్నప్పుడు 4వ అధ్యాయము 6వ అధ్యాయాలు కీర్తనలో పరిస్థితులకు వ్యతిరేకంగా మనం ఏం చేయాలంట పోరాడే వారంగా ఉండాలి. పరిస్థితులు అనేకం వస్తూ ఉంటాయి. దేవునికి విరోధముగా ఈ లోకంలో సాతాను యొక్క శక్తుల నుంచి అనేక పరిస్థితులు ఈ యొక్క విశ్వాసులకు వస్తున్నప్పుడు వాటిని ఎదిరించే వారముగా వాటితో పోరాడి జయ జీవితాన్ని పొందుకునే వారంగా మనము ఉండాలని ఈ 4వ కీర్తనలో 6వ కీర్తనలో చక్కగా తెలియజేస్తున్నారు. 5, 7 కీర్తనలో అపనిందలు మన మీద అనేక మంది వేస్తూ ఉంటారు. వాటి నుంచి మనము తప్పించబడేదానికి మనము వారందరితో కూడా మనం చేయాలంట పోరాడేవారు ఉన్నాము. అంటే సాతాను యొక్క శక్తులు కుయుక్తుల నుంచి మనం పోరాడు. అందుకని ఈ మొదటి కీర్తనలో కూడా దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుకుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించినప్పుడు దేవుడు మనల్ని చేస్తాంట రక్షించేవాడు, ఆపదల నుంచి అవమానముల నుంచి తప్పించేవాడు ఆయనే. కాబట్టి ఈ రీతిగా ఇన్ని రకాలుగా ఆయన వేదన చెంది తప్పించబడి ఈ దావీదు మహారాజు ఇప్పుడు ఎక్కడ వెళ్ళినంట ఆ యొక్క అబ్షాలోము ఆ యొక్క ఎదుట ఆయన ఎలాగ ప్రవర్తించాడంట ఒక వెర్రివాడిలాగా పిచ్చివాడిలాగా ప్రవర్తించినప్పుడు తన బట్టలు ఓడబీక్కొని ఎంతగానో ఒక వెర్రివాడు ఏ రీతిగా ప్రవర్తిస్తాడో ఆ రీతిగా ప్రవర్తించినప్పుడు ఆ యొక్క ఉన్న మంత్రులు చెప్పారు, అయ్యా మీ తండ్రి గారు ఈ రీతిగా ప్రవర్తిస్తున్నప్పుడు ఆ యొక్క తండ్రిని మీరు పంపించవేయండి అన్నప్పుడు ఎప్పుడైతే ఆ తండ్రిని నెట్టివేశారో నేరుగా అరణ్యంలోనికి వెళ్ళి ఆ గుహలో చేరి ఆయన ప్రార్థన. ఎందుకంటే అయ్యా నన్ను ఆ మరణము నుంచి నీవు తప్పించావు దేవా, మరణ పాత్రుడనైన నన్ను నీవు తప్పించిన దేవుడు కాబట్టి నీకు నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను అంటూ ఈ దావీదు సంకీర్తన ఈ 4వ ఆ యొక్క కీర్తనలో ఆయన చక్కగా ఒక కీర్తన పాడుతున్నాడు. అది ఆయన పాడిన ఆ కీర్తన ఏంటంటే దేవునికి ఈ కీర్తన మనం చెప్పుకునే మాట 1వ చరణములో ఆ మాట మనకు కనిపిస్తుంది. నా నీతికి ఆధారమవు దేవా, నేను మొరపెట్టినప్పుడు నాకు ఉత్తరమేమో, ఇరుకులో నాకు విశాలత కలుగ చేసిన వాడవు నీవే, నన్ను కరుణించి నా ప్రార్థన అంగీకరించుము. అంటే ప్రార్థన చేస్తూ ఉన్నాడు. దేనికి ప్రార్థన చేస్తూ ఉన్నాడంట? దేవుడు దావీదును కాపాడిన విధానాన్ని బట్టి, దావీదును రక్షించిన విధానాన్ని బట్టి దావీదు మహారాజు ఆ గుహలో చేరి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ అని చేస్తున్నాడంట. దేవునికి మొర పెడుతూ ఉన్నాడు, ప్రార్థన చేస్తూ ఉన్నాడు, లేక దేవునికి మొరపెట్టుచూ ఉన్నాడు. ఆ మొరను దేవుడు ఆలకిస్తాడన్న నమ్మకం ఎవరుకుందంట? దావీదుకు ఉంది. మనము మొన్న చెప్పుకున్నాం పోయిన వారములో ఎవరి గురించి? యోనా ఈ 2వ అధ్యాయంలో ఎవరికి మొరపెడుతున్నాడు? దేవునికి మొరపెడుతున్నాడు. ఆ మత్స్యం యొక్క కడుపులో ఉండి ఈ యోనా మొరపెడుతూ ఉన్నాడు. ఆ మొరపెడుతూ ఆఖరిగా వచ్చినప్పుడు ఆ యోనా గ్రంథంలో మనం చక్కగా ఉన్న మాట, ఆ యోనాను చూస్తున్నప్పుడు ఆయన చెప్పిన మాట, ఆఖరిగా ఉన్న మాట చూస్తున్నప్పుడు కృతజ్ఞతాస్తుతులు 2వ అధ్యాయము ఈ 9వ వచనములో ఆయన ఆ మత్స్యము యొక్క కడుపులో ఉండి ఏమని ప్రార్థిస్తున్నాడంట? అనేక రీతిగా ప్రార్థించి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి నేను నీకు
బలులు అర్పింతును, నేను మృక్కుకుని నా మృక్కుబడులను చెల్లింపక మానను, యెహోవా యొద్దనే రక్షణ దొరుకును అని ప్రార్థించాను. ఎక్కడంట? యెహోవా యొద్దనే రక్షణ దొరుకునని ఈ యోన ఆ మత్స్యము యొక్క కడుపులో నుంచి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఇందువల్ల తను చేసిన అవిధేయత వల్ల ఆ సముద్ర ప్రయాణములో నౌక ఎంతగా దెబ్బతిన్నదో, ఆ నావికుడు, ఆ నౌకలో ఉన్నవాడు ఎంత ఇబ్బందులు పడ్డారో అవన్నీ ఎరిగిన ఈ యోనా చెప్పిన మాట, నన్ను ఈ సముద్రములో పడవేయండి, సముద్రము నెమ్మలిస్తుంది అని చెప్పినప్పుడు వారు ఆ రీతిగా చేసినట్టు మనం చూస్తున్నాం. అంటే తాను చేసిన తప్పిదము అవిధేయత వల్ల యెహోవా దేవుడు ఆజ్ఞాపించిన మాటను బట్టి నీవు నినివే పట్టణానికి వెళ్ళి దానికి దుర్గతి కలుగబోతుందని ప్రకటించని చెప్పినప్పుడు అవిధేయుడై నినివేకి వెళ్ళకుండా ఎక్కడ వెళ్ళాడు? తర్షీషుకు వెళ్ళాడు. ఎప్పుడైతే ఆ యొప్పే ఓడరేవులు ఆయన ఎక్కాడో, కొంత దూరము వెళ్ళిన తర్వాత ఆ సముద్రము ఏం చేసిందంట? ఆ గాలులతో ఆ యొక్క సముద్రము ఆ యొక్క పెద్ద పెద్ద అలలతో తుఫానును రేపాడు. ఎవరు రేపారంట? దేవుడే. ఎవరంట? దేవుడే రేపాడు. ఆ రీతిగా అనేక శ్రమలను అనుభవించిన ఈ యోన ఇప్పుడు ఎక్కడున్నాడు? మత్స్యము కడుపులో ఉండి ఎంతగానో ఆయన విధేయతతో ప్రార్థన చేస్తుంటే, సమస్య వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు, ఆపద కలిగినప్పుడు మనము ఎవరి యొద్దకు వెళ్ళాలంట? యెహోవా యొద్దనే రక్షణ దొరుకును. ఈ మనుష్యుల యొక్క మాటలు కాదు. అందుకే దేవుడు చెప్పాడు, రాజులను నమ్ముకున్నట్టు కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు, మనుష్యులను నమ్ముకున్నట్టు కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు అని చెప్పాడు. కాబట్టి ఈ యోన ఎక్కడ వెళ్ళంట? దేవుని యొద్దనే, ఆయన యొద్దనే నాకు రక్షణ దొరుకును అని ప్రార్థన చేసినప్పుడు దేవుడు యోనా ప్రార్థన ఆలకించి ఆ మత్స్యం ఏం చేసిందంట? యోనాను ఒడ్డున క్రక్కి వేసేను అని చెప్తున్నాం. ఇక్కడ రీతిగా ఇక్కడ కూడా ఈ యొక్క దావీదు మహారాజు కూడా ఆ భయంకరమైన ఆ యొక్క పరిస్థితుల నుంచి తప్పించబడి ఈ గుహలో ఉంటూ ఆయన దేవునికి ఏం చేస్తున్నాడు? దేవుడు చేసిన కార్యములను బట్టి ఏం చేస్తున్నాడంట? మొరపెట్టుచున్నాడు. ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేస్తున్నాడు. నేటి క్రైస్తవులు, నేటి దేవుని నమ్మిన బిడ్డలు, సంఘములు, సహవాసం బిడ్డలు అనేక మేలులు పొందుకుంటున్నారు, కానీ దేవునికి అవిధేయులుగా ఈ లోకములో జీవిస్తున్నారు. ఆ అవిధేయతను బట్టి నేటి ఈ విపత్తు కూడా, కరుణ విపత్తు కూడా అది తగ్గాలంటే అందరూ కూడా ఆ నినివే పట్టణస్తులు ఏ రీతిగా ప్రవక్త అయిన యోనా యొక్క మాటను, యెహోవా వాక్కు ఇదే, ఇది 40 దినాలలో ఈ నినివే పట్టణము నాశనము కాబోతుందని ప్రకటించినప్పుడు ఆ నినివే పట్టణస్తులు ఎంత దౌర్భాగ్యపు స్థితిలో ఉన్నా కూడా ఇక దేవుని యొక్క వాక్కును విని భయపడి వాళ్ళు మారు మనస్సు పొంది ఉపవాసం ఉండి ప్రార్థన చేశారు. అందును బట్టి దేవుడు ఆయన కనుదృష్టి ఆ పట్టణం మీద నుంచి ఆ ఉన్న 1,20,000 మంది ఆ జనులైతేనేమి, ఆ పశువులు అన్నీ ఉపవాసం ఉండి ప్రార్థన చేశారు. కాబట్టి తన యొక్క మనస్సును మార్చుకొని ఆ పట్టణాన్ని కాపాడిన దేవుడు. ఈనాడు మనము ఈ లోకంలో ఉన్న విపత్తుల నుంచి మనము తప్పించబడాలంటే తప్పనిసరిగా మనం ఏం చేయాలంట? మన యొక్క అవిధేయతలను విడిచిపెట్టాలా? ఈ లోకానుసారమైన జీవితాన్ని మనము విడిచిపెట్టి ఈ ఆఖరి దినాల్లో ఉంటున్నానని అనేక మంది దైవజనుల ద్వారా దేవుడు మాట్లాడుతూ ఉంటుండగా నేను త్వరగా వచ్చుచున్నానని చెప్పిన దేవుడు ఆసన్నమైన ఈ సమయాన్ని బట్టి ఆయన మత్తయి సువార్తలో చెప్పిన ప్రకారము నా రాకడకు సూచనలు ఇవి అని తెలియజేశాడు. ఆ సూచనలన్నీ జరుగుతున్నా కూడా నేటి దేవుని నమ్మిన బిడ్డలకు, నమ్మని వారికి దేవుని పట్ల భయము లేకుండా జీవిస్తున్నారు. కాబట్టి దేవుడు ఆనాడు ఏ రీతిగా జలప్రళయాన్ని కలుగు చేశాడు, ఏ రీతిగా సొదొమ గుమొర్రాలను కాల్చివేశాడు, ఆ రీతిగా ఈనాడు ఈ లోకంలో ఉన్న అన్ని దేశాలలో, ఈ 7 ఖండాలలో ఉన్న అన్ని ప్రాంతాల్లో విపత్తుని దేవుడు కలుగుచి. దీనికి కారణము
నేటి క్రైస్తవులు, నేటి మనుష్యులు దేవునికి అవిధేయులుగా జీవిస్తూ ఉన్నారు కాబట్టి, దేవుని చిత్తాన్ని నెరవేర్చలేకపోతున్నారు కాబట్టి, దేవుని మాట చొప్పున నడుచుకోలేకపోతున్నారు కాబట్టి, దేవుని యందలి భయము భక్తి కలిగి జీవించలేకపోతున్నారు కాబట్టి, ఆనాడు ఐగుప్తులో ఏ రీతిగా 10 తెగుళ్ళు ఆ రాజ్యంలో కలుగు చేశాడో, ఈ దినాన కూడా దేవుడు మనము బొత్తిగా నశించిపోయి తప్పిని మనం నడుచుకుంటున్నాం కాబట్టి, ఈనాడు ఆయన కనుదృష్టి లోకం మీద ఉంచినప్పుడు ఆయన చూడలేక మనుష్యులు ఎంతగా చెడిపోయారో, కాబట్టి వీరిని ఆ వంకర మార్గము నుంచి సరళమైన మార్గం నడిపించేదానికి ఈ విపత్తును కలుగు చేసిన వాడు దేవుడి. ఈ విపత్తు నుంచి మన ఈ నేటి సమాజాలు మార్చబడాలి, ఉన్నతంగా జీవించాలంటే అందరూ ఏక మనస్సుతో, ఏక ఆత్మతో మన యొక్క తప్పిదములను, మన యొక్క జీవితానికి సంపూర్ణంగా సమర్పించుకొని చేసిన తప్పిదాలను ఒప్పుకుంటే, నినివే పట్టణస్థులు ఏ రీతిగా వాళ్ళు ఒప్పుకున్నారో, ఏ రీతిగా ఉపవాసముడి ప్రార్థన చేశారో, ఏ రీతిగా తమ తప్పిదములను ఆయన ఎదుట ఒప్పుకున్నారో, ఆ రీతిగా ప్రపంచంలో ఉన్న అందరూ కూడా రీతికి చేయగలిగితే దేవుడు ఈ విపత్తుల నుంచి మనల్ని చేస్తాంట తప్పించే దేవుడు ఉన్నాడు. కాబట్టి ఆ విపత్తు వచ్చినప్పుడు మనం ఏం చేయాలంట, మొరపెట్టే వారముగా ఉండాలి. ప్రార్థన ద్వారా సకల కార్యములను ఆయన జరిగించేవాడు ఆయనే. అందుకని ఇక్కడ ఉన్న మాటలు మనం చూస్తూ ఉన్నప్పుడు, కీర్తనలు మనం ఇప్పుడు చదువుకున్న మాటల్లో నా నీతికి ఆధారమగు దేవా అని సంబోధిస్తున్నాడు. నా నీతికి ఆధారమగు దేవా, ఇది ఎంతో శ్రేష్టమైన మాట. నా నీతికి, ఎవరి నీతి అంట? ఎవరు ఆ ప్రార్థన చేస్తున్నాడు? దావీదు మహారాజు. ఇప్పుడు మనము ఈ రీతిగా చదువు, నా నీతి కంటే నీ నీతికి, నా నీతికి ఎవరు ఆ నీతి? క్రీస్తే. ఆ నీతి ఎవరంట? క్రీస్తే. నా నీతికి ఆధారమగు దేవా అంటే ఎందుకు ఆ మాట ఆయన తెలియచేస్తున్నారంటే, ఈ లోకములో రక్షకుడుగా యేసుక్రీస్తు ప్రభువును నీవు పంపబోతున్నావయ్యా. ఈ లోక మనుష్యులు పాపము నుంచి, శాపము నుంచి విమోచించబడాలంటే నీతిమంతుడైన దేవుడు ఈ లోకములో నీవు జన్మింప చేయబోతూ ఉన్నావు. కాబట్టి ఆ నీతిని ఎవరైతే కనుగొని, ఎవరైతే గుర్తించి, ఎవరైతే ఆయనను నమ్మి విశ్వసించి మారు మనసు పొందుతారో, ఆయన నీతిని అనుసరిస్తారో, ఆయన నీతిని ప్రకటిస్తారో, ఆయన నీతి రాజ్యమును వెతకతారో, ఆ నీతిని అనేకులకు ప్రకటిస్తారో, ఆ నీతి వారిలో ఉండి, వారితో ఉండి, వారిని వెలిగించి అనేకులకు వెలుగును కలుగు చేస్తూ ఉంటుంది. కాబట్టి ఆ నీతి ఎవరు ఉందంట? నా నీతికి ఆధారమగు దేవా అంటే నీవేనయ్యా ఈ లోకమును, ఈ లోకములో ఉన్న మనుషులను ప్రేమించి వారి పాపములను, శాపమును విమోచించుటకు అద్వితీయ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువుని లోకానికి నీవు పంపించావు. కాబట్టి నా నీతికి ఆధారం ఎవరు? ఆయనే క్రీస్తే. ఆ క్రీస్తును ఈ లోకానికి పంపినది నీవే ప్రభువా, నీవే ప్రభు. అందుకని అక్కడ ఉన్న మాట, నా నీతికి ఆధారమగు దేవా. ఎవరితో చేస్తున్నాడు? యెహోవా దేవుని ఆయన ఏం చేస్తున్నాడు? ప్రార్థిస్తూ ఉన్నాడు. లేక ఏం చెప్పుకున్నా, మొరపెడుతూ ఉన్నాడు. నేను ఇంతగా జీవించానంటే, ఇంతగా నేను ఆశీర్వదించబడ్డానంటే నా నీతిని బట్టి, నా నీతికి ఆధారము ఆయనే. ఆ నీతికి ఆధారమైన ఆ దేవుని ఈ లోకానికి నీవే పంపించావు. అందుకని దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వానిందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవము పొందినట్లు ఆయనను అనగా యేసుక్రీస్తు ప్రభువును మనకైనా అనుగ్రహించిన యెహోవా దేవుడు. ఆ యొక్క క్రీస్తుని మనకు అనుగ్రహించాడు. కాబట్టి ఆ నీతి ఆయన. కాబట్టి నా నీతికి ఆధారమగు దేవా, ఆ నీతికి ఆధారము నీవేనయ్యా అని తెలియచేస్తూ, నేను నీకు మొరపెట్టినప్పుడు నీవు నాకు ఉత్తరమిచ్చే దేవుడు ప్రభా. నేను నీకు మొరపెడుతూ ఉంటుండగా నా మొరను నీవు ఆలకించి నాకేం చేస్తావు? నీవు
ఉత్తరం ఇచ్చే దేవుడవు. అందుకని అక్కడ ఉన్న మాటలు, తన ప్రార్థనలు దేవుడు వింటాడని దావీదుకు నమ్మకము, విశ్వాసం. ఆ విశ్వాసమును బట్టి గొప్ప కార్యములు కూడా దావీదు జరిగించాడు. అదే రీతిగా గొల్లియాతుతో కూడా యుద్ధము యెహోవాదే. ఎవరి ధైర్యం అంటది? దేవుడే నాకు తోడై ఉన్నాడు కాబట్టి యుద్ధం నేనుగా చేసేది ఎవరు? దేవుడే చేస్తూ ఉన్నాడు కాబట్టి నేను జయమును పొందుతాను అన్నాడు. కానీ నా సైజ్ అంతా, నేను బాలుని కదా, బలహీనుడు కదా, నేను ఆ యొక్క ఆభరణాలు కూడా ధరించలేని స్థితిలో ఉన్నాను కదా, నేను ఆ వ్యక్తిని జయించగలనంటే యొక్క దావీదు అవన్నీ చూడలా. ఎవరు? నాతో ఉన్నవాడు, నాలో ఉన్నవాడు ఈ లోకములో ఉన్నవాడి కంటే గొప్పవాడు కాబట్టి, బలము కలిగిన వాడు కాబట్టి ఆయనే జరిగిస్తాడని యుద్ధము యెహోవాది అని ఆయన చెప్తూ, తన ప్రార్థనను దేవుడు వింటాడని అతనికి నమ్మకం ఉంది కాబట్టి ఆయన రీతిగా అనేక మారులు ఆయన చేసిన కార్యములను బట్టి ఏం చేస్తున్నాడంట, దేవుని ఎదుట ఆ గృహలో చేరి దేవునికి మొరపెట్టుచూ ఉన్నాడు. ఏం చేస్తున్నాడంట? మొరపెట్టుచూ ఉన్నాడు. అంతేకాకుండా మన నీతిని ప్రయోజనము కాదు, క్రీస్తు అనుగ్రహించే నీతి ముఖ్యము. మన నీతి ప్రయోజనకరము కాదు. మన నీతి, మన జ్ఞానము, మన తెలివి, మన యొక్క బలము దేవుని దృష్టిలో ఎలాంటిదంట? మురికి పేలికతో సమానం లాంటిది. కాబట్టి ఈ లోకములో నీతిమంతుడు లేడు, ఒకడును లేడు అని దేవుడు తెలియజేశాడు. కాబట్టి మన నీతి, మన స్వనీతి అంతా కూడా ఇది ప్రయోజనకరము మనకు కానే కాదు. ప్రయోజనం అనగా ఆ నీతి మన దేవుని సన్నిధికి నడిపించేదే ప్రయోజనకరము. ఈ లోకంలో ఉపయోగపడేది ప్రయోజనము కాదు. మన నీతి, మన బలము, మన జ్ఞానం ఈ లోకంలో జీవింప చేస్తుందేమో, ధనవంతులుగా చేస్తుందేమో, బలవంతులుగా చేస్తుందేమో, అనేకులు ఎదుటి గనులుగా చేస్తుందేమో, కానీ మన నీతి అంటే మన యొక్క స్వనీతి దేవుని రాజ్యానికి నడిపింపచాలదు. కాబట్టి మన నీతి ఇది ప్రయోజనకరము కాదు. ఎవరి నీతి అంట? క్రీస్తు నీతి. ఏదంట? క్రీస్తు అనుగ్రహించిన నీతే అది ఎంతో శ్రేష్టమైనది, అది ఎంతో ముఖ్యమని ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 9వ వచనము. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 9వ వచనం చదువుకున్నాం. ఎవరిని సంపాదించుకోండి? మనము ఈ లోకంలో ధన ధాన్యములు కాదు కానీ, ద్రాక్ష రసములు కాదు కానీ, ఎవరిని సంపాదించుకోవాలా? క్రీస్తును సంపాదించుకొని ధర్మశాస్త్ర మూలమైన నా నీతిని కాక క్రీస్తునందలి దీనివలంట విశ్వాసము వలనైనా. నీతి అనకంటే క్రీస్తునందు ఆయన నీతి ఎలాంటిదో చెప్తున్నాడు. నీ విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించు నీ దేవుడు అనుగ్రహించు నీతి గలవాడనై ఆయన యందు అనగా క్రీస్తునందు అగుపడు నిమిత్తము ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుద్ధానము కలుగవలనని ఆయన మరణ విషయములో సమాన అనుభవము గలవాడనై ఆయనను ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తము ఆయన శ్రమలలో పాలివాడు కూడా ఎట్టిదో ఎరుగు నిమిత్తమును సమస్తమును నష్టపరుచుకుని వాటిని పెంటతో సమానముగా ఎంచు. అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీ సంఘానికి రాస్తూ, ఈ లోకములో ఏది కాదు కానీ ఈ లోకంలో ఉన్నవన్నీ కూడా ఏంటంట అన్ని నష్టముతో ఎంచుకుని, దేనికంటే పెంటతో సమానంగా నేను ఎంచుకున్నాను. ఈ లోక సంబంధం నీతి నాకు ప్రయోజనకరము కాదు. ఈ లోక సంబంధమైన నీతి నన్ను పరలోక రాజ్యానికి చేర్చదు. ఈ లోక సంబంధమైన నీతి నన్ను మరణం నుంచి జీవములోనికి నడిపించదు. కాబట్టి నేను
నమ్ముకున్న నా హితుడు, నా స్నేహితుడు, నా విమోచకుడైన యేసు నేను కలిగినప్పుడే ఆయన వాక్యమే నన్ను నిత్య రాజ్యమునకు నడిపిస్తుంది. ఆయన వాక్యమే ఆ నీతి మార్గము ద్వారా ఆ నిత్య రాజ్యములో నన్ను నడిపిస్తుంది. అది నాకు ప్రయోజనకరము. ఏలయనగా ఎందుకంటే అది మరణములో నుంచి, అగ్నిలో నుంచి తప్పించి పరలోక రాజ్యములో శాంతి సమాధానములకు అధిపతైన ఆ దేవుని రాజ్యములో దేవునితో కలిసి యుగ యుగములు జీవించగలిగిన, యుగ యుగములు తరతరములు దేవుడు పరిశుద్ధుడు 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 అంటూ గాన ప్రతిగానములు చేయగలిగిన గొప్ప ధన్యత నాకు ఆ నీతిని కలిగి ఉండటం వల్ల నాకు కలుగుతుంది. కాబట్టి నేను ఆ నీతిని కలిగి ఉన్నానయ్యా, నా ప్రార్థన నీవు ఆలకించు ప్రభువా. ఎంత యథార్థతో కూడిన ప్రార్థన! ఆ నీతి నేను కలిగి ఉన్నాను కాబట్టి నా మొరను నీవు ఆలకించు ప్రభువా. నా మొరను నీవు ఒగ్గి నా యొక్క మొరకు నీవు జవాబును దయచేసిన దేవుడు ప్రభువా. నీకు నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నానైనా ప్రార్థన చేస్తున్నాను. అంతేకాకుండా ఇరుకులో నాకు విశాలత కలుగు చేసిన వాడవు నీవే. దేవుడు ప్రార్థన ఆలకించి సమాధానం ఇవ్వగిన గొప్ప దేవుడు. ప్రతి ఒక్కరి యొక్క ప్రార్థన అయినా ఆలకించే దేవుడు, సమాధానమును అనుగ్రహించే దేవుడు. ఎందుకని అక్కడ రెండో మాట ఉన్న మాట ఏం చెప్పుకున్నప్పుడు, ఇరుకులో నాకు విశాలత కలుగు చేసిన వాడవు నీవే. అంటే ఈ మాటను మనం చూస్తూ ఉన్నప్పుడు ఈ యొక్క నిర్గమాకాండము 14వ అధ్యాయము 15వ వచనంలో మనం చూస్తూ ఉన్నప్పుడు ఆ యొక్క ఇరుకులో విశాలత కలుగు చేసిన వాడు దేవుడు. ఇది అందరికి మనకు బాగా తెలిసిందే. ఐగుప్తు దాస్యము నుంచి మోషే ఏం చేశాడు? ఇశ్రాయేలులను నడిపిస్తూ ఉన్నాడు. ఈ మార్గ మధ్యంలో అరణ్యములు అనేక రీతులుగా ఇశ్రాయేలుని దేవుడు ప్రేమించి కావలసిన మంచి ఆహారాన్ని అనుగ్రహిస్తూ, మంచి ఆ ఉన్న మారాను మధురంగా మారుస్తూ, ఆ పరలోక మన్నాను వాళ్ళకి తృప్తిపరుస్తూ అనేక రీతిగా నడిపిస్తూ ఉన్నాడు. ఆ అరణ్యములో వాళ్ళు నడుస్తూ ఆ అరణ్యములో వాళ్ళు అనేక మేలులు పొందుకున్నారు. అరణ్యములో దేవుడు వారికి తోడై ఉండి వాళ్ళు నడిపిస్తున్నారు. ఎలా నడిపిస్తున్నాడు? పగలు మేఘస్తంభమై, రాత్రి అగ్నిస్తంభమై. పగలు మేఘస్తంభమై, రాత్రి అగ్నిస్తంభమై. మా పితరులను ఆవరించి ఆదరించిన మహనీయుడవు. పగలు మేఘస్తంభమై, రాత్రి అగ్నిస్తంభమై. మా పితరులను ఆవరించి ఆదరించిన మహనీయుడవు. పూజనీయుడా సూర్యుడా, పూజనీయుడా పూంకి సూర్యుడా, నిత్యం నాలోని ఎదురుచున్నవాడా యేసయ్యా. నా హృదయాభిలాష నీవేనయ్యా మెస్సయ్యా. తీయని తలంపులు నీవేనయ్యా అంటూ ఆయన యొక్క ప్రయాణమంతట్లో కూడా పగలు మేఘస్తంభముగా, రాత్రి అగ్నిస్తంభముగా వాళ్ళని కాచి కాపాడుతూ తను ప్రేమించిన వారిని, తన ప్రజలైన ఇశ్రాయేలులను అంతగా ప్రేమించి నడిపించారు. వారు ఎక్కడికి వచ్చారు? ఇప్పుడు ఎక్కడికి వచ్చారంట? ఎర్ర సముద్రం దగ్గరకు వచ్చారు. ఆ ఎర్ర సముద్రం దగ్గరకు వచ్చినప్పుడు ఈ యొక్క 14-15 అధ్యాయంలో మాట, ఆ యొక్క 2 అధ్యాయాలు వచ్చినప్పుడు వెనుక ఫరో సైన్యము, శత్రు సైన్యం వస్తూ ఉంది. మళ్ళీ వీళ్ళని తీసుకువెళ్ళేదానికి, ఎవరిని? ఇశ్రాయేలుని ఐగుప్తుకి తీసుకువెళ్ళాలని ఫరో రథములు, యుద్ధ వీరులతో ఆ యొక్క రథాలు వస్తూ ఉన్నాయంట. అంటే ఈ యొక్క సైన్యానికి
ఈ యొక్క ఇశ్రాయేలీయులకు వెనుక ఏముందంట? ఫరో రథములు, ఫరో సైన్యము, శత్రు సైన్యం వస్తుంది. ఈ యొక్క ఇశ్రాయేలీయులకు ఇరువైపులా ఏముంది? అరణ్యం ఉంది. ఇరువైపులా అరణ్యం ఉంది. ఇటు వెళ్ళేదానికి అవకాశము లేదు, తప్పించుకునే అవకాశం లేదు. ఆ సమయంలో ఈ యొక్క ఇశ్రాయేలీయులు ఇన్ని గొప్ప కార్యాలు చూస్తూ కూడా మోషేను తిడుతూ ఉన్నారు, సణుగుతూ ఉన్నారు, గొనుగుతూ ఉన్నారు. ఎంతగా సణుగుతున్నారంటే చెప్పనశక్యము కాని విధంగా సణుగుతూ ఉన్నాడు. అందుకని ఆయన ప్రార్థన ఆలకించు గొప్ప దేవుడు కాబట్టి ఈ సమయంలో అంతగా సణుగుతున్నప్పుడు మోషే ఏం చేస్తాడంట? ఆకాశం వైపు తన కన్నులెత్తి ఏం చేస్తున్నాడు? దేవునికి మొర పెడుతూ ఉన్నాడు. ఎవరు? మోషే దేవునికి మొర పెడుతూ ఉన్నాడు. ఎక్కడ చూస్తున్నాడు? ఎవరి వైపు చూడలా, దేవుని వైపు చూసి మొరపెట్టి ఆపత్కాలములో ఆదుకునే దేవుడు ఆయన అని నమ్మి విశ్వసించి, అందుకని ఉన్న మాటలు మనం చూస్తున్నప్పుడు అంగలార్పును ఆనందంగా మార్చే దేవుడు మన దేవుడు. అంగలార్పును ఏం చేస్తాడంట? ఆనందంగా మారుస్తాడంట. అంతేకాకుండా ఇరుకులో విశాలత కలుగుచేవాడు కూడా ఆయనే అని నమ్మిన ఈ మోషే దేవుని వైపు చూసి ప్రార్థన చేసినప్పుడు ముందేముందంట? ముందేముంది? ఎర్ర సముద్రం ఉంది. వెనుక చూస్తే ఉన్నారు శత్రు సైన్యం వస్తూ ఉంది తరుముకొని. ఇరువైపులు ఏముందంట? అరణ్యం ఉంది. ఎటు వెళ్ళలేని పరిస్థితి. ఎప్పుడైతే మోషే ప్రార్థన చేశాడో, దేవునికి మొరపెట్టాడో, మోషే మొరను దేవుడు ఆలకించి ఈ ఎర్ర సముద్రమును చీల్చి ఆరిన నీళ్లను విని ఆ ఇరుకు మార్గములో విశాలమైన ప్రదేశమునకు అద్దరికి వీరందరినీ కూడా దేవుడు నడిపించాడు. కాబట్టి ఇక్కడున్న మాట్లాడుకోవడది ఆనాడు ఐగుప్తులోంచి ఈ యొక్క ఇశ్రాయేలు మీరు నడిపిస్తూ ప్రభువా ఆ ఎర్ర సముద్రములో, ఆ ఇరుకు మార్గములో, ఆ ఆరిన నేలలో మమ్మలను ప్రభువా అద్దరికి చేర్చి ఆ విశాలమైన మార్గమునకు మమ్మలను నడిపించిన దేవుడవయ్యా అని ఎవరు ప్రార్థన చేస్తున్నారంట? ఇక్కడ ఎవరు ప్రార్థన చేస్తున్నారు? దావీదు మహారాజు ప్రార్థన చేస్తున్నాడు. నన్ను కూడా ఆ విపత్కర పరిస్థితి నుంచి తప్పించి నన్ను ఇంతగా నీవు క్షేమముగా నడిపించిన దేవుడు ప్రభా, ఇంత గొప్ప దేవుడు, నా అంగలార్పును నీవు ఏంగా మార్చావు? ఆనందంగా మార్చిన దేవుడు. ఇశ్రాయేలు యొక్క అంగలార్పును దేవుడు చేసినట ఆనందంగా మార్చి ఏం చేస్తున్నారంట? చక్కగా వాడు యువత రోడ్డుకు వచ్చి ఏం చేస్తారు? యెహోవాను గానము చేసెదము ఏకముగా, మనకు రక్షకు కాయాని ఆయన మహిమ పాడెదము, ఆయనను ఉంచెదము. ఆయన పేరు యెహోవా, యెహోవాను గానము. యుద్ధాశూరు యెహోవా, నా బలము నా గానము. యుద్ధాశూరు యెహోవా, నా బలము నా గానము. నా పీతురుల దేవుడు, ఆయన పేరు యెహోవా, యెహోవాను గానము చేసెదము ఏకముగా, మనకు రక్షకు దాయాని. ఎప్పుడైతే ఇశ్రాయేలుని ఆ ఆరిన నెలను ఆ ఇరుకులో నుంచి విశాలతకు తీసుకొచ్చాడో వీరందరూ కలిసి ఏం చేస్తారంట? కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ దేవునికి ఆనందగానముతో ఏం చేస్తున్నారు? దేవుని కీర్తిస్తూ ఉన్నారు. ఏ పాట ద్వారా? యెహోవాను గానము మేము చేసేదమయ్యా, యుద్ధశూరుడవు నీవే, మేము యుద్ధము చేయకుండా మమ్మలను తప్పించి ఆవలికి అవతలి ఒడ్డుకు మమ్మల్ని నడిపించిన గొప్ప దేవుడు ప్రభా, రక్షించిన గొప్ప దేవుడు దేవుడు. అంటే దేవుడు అంతగా ఘన కార్యములు జరిగించుంటే ఇరుకులో విశాలత
కలుగు చేయువాడవు నీవే ప్రభువా, నన్ను కరుణించి నా ప్రార్థన అంగీకరించుము దేవా. ఇదే రీతిగా ఈ ఇరుకులో ఇబ్బందులు ఉన్నప్పుడు ఎవరైతే ప్రార్థన చేస్తారో దేవుడు ఉన్నతముగా ఆ ప్రార్థనకు జవాబును దయచేసే గొప్ప దేవుడు. ఇక్కడ మనకు మాట మనం చూస్తున్నప్పుడు యెహోషాపాతు దినవృత్తాంతములు 2వ గ్రంథము 20వ అధ్యాయము 1వ వచనం నుంచి 30వ వచనంలో చూస్తున్నప్పుడు యెహోషాపాతుకు చుట్టూరా 3 రాజ్యాలు ఏం చేశాయంట, మాటు వేసి ఉన్నాయి. ఎవరిని ఓడించేదానికి? యెహోషాపాతును ఓడించేదానికి. యెహోషాపాతు ఏం చేశాడంట, యుద్ధములకు సిద్ధం కాల. ఏం చేశాడు? యెహోవా సన్నిధిని వెదకి ఒక్క దినము, ఎన్ని దినాలంట? ఒక్క దినము యెహోషాపాతు వారి కుటుంబము ఆ యొక్క రాజ్యములో ఉన్న ప్రజలందరూ, పిల్లలు, పాపలు, పశువులంతా ఏం చేశాడంట, ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో ప్రార్థించినప్పుడు దేవుడు ఏం చేశాడు? ఆ ఉన్న 3 రాజ్యములను ఓడింపచేసి ఉదయకాలములో వీళ్ళు ఆనందంగా ఆ శత్రు రాజ్యములు ఎవ్వరు కూడా నశించిపోయినట్టుగా చూచి ఎంతో ఆనందించారు. ఎవరి కాలం చేశారంట? ఎవరు చేశారు? దేవుడే. చూడు చేసిన పని ఏంటంట, దేవుని మీద ఆశ కలిగి నమ్మి విశ్వసించి ఇరుకుల విశాలత కలుగు చేసి నా ప్రార్థన ఆలకించేవాడు ఆయనని వీళ్ళు ఎవరు వెతికారంట? సైన్యాన్ని వెతుక్కోలేదు, కానీ దేవుని సన్నిధిని వెతికారు. దేవుని యొద్దకు వచ్చారు. ఆ రాజ్యంలో ఉన్న అందరూ కూడా ఉపవాసం ఉండి ప్రార్థన చేశారు. దేవుడు వారి ప్రార్థన ఆలకించి ఆ యెహోషాపాతుకు జయమును కలుగు చేశాడు. అప్పుడు వాడు ఎంత పాట పాడుకుంటాడు, యుద్ధము యెహోవాది, యుద్ధము యెహోవాది, యుద్ధము యెహోవాది, యుద్ధము యెహోవాది. రాజులు మనకెవ్వరు లేరు, శూరులు మనకెవ్వరు లేరు, రాజులు మనకెవ్వరు లేరు, శూరులు మనకెవ్వరు లేరు. సైన్యములకు అధిపతి అయినా యెహోవా, సైన్యములకు అధిపతి అయినా యెహోవా మనంట. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవా. అదిగా యెహోషాపాతు చేసిన ఆ గొప్ప కార్యమును బట్టి వాళ్ళ ఆనంద ఉత్సాహంలో ఈ పాట దేవుని ఘనపరుస్తూ పండితులుగా చూస్తున్నాం. ఈ దినాన దేవుడు మనకు, మన కుటుంబాలకు, మన బిడ్డలకు దేవుడు చేస్తున్న కార్యములను బట్టి కృతజ్ఞతాస్తుతులు మనం చెల్లించగలిగే స్థితిలో మనం ఉంటున్నామా? ఆపద వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు దేవుని సన్నిధిని వెదకగలిగిన మనస్సు మనకు ఉందా? ఆ నీతిని మనము వెదకగలుగుతున్నామా? ఆ నీతిని ప్రేమించి ఆ నీతి కార్యములను జరిగిస్తూ ఈ లోకంలో నీతిమంతుడైన దేవుని మనం వెంబడిస్తూ ఆ నీతిని ప్రకటిస్తూ ఆ నీతిని మనము కలిగి ఉండి ప్రార్థన చేసినప్పుడు మన ప్రార్థన దేవుడు ఆలకించి ఏం చేస్తాంట, ఇరుకుల నుంచి ఏం చేస్తాంట, విశాలత కలుగు చే దేవుడు ఆయన. మన ప్రతి కష్టము నుంచి, బాధ నుంచి, వ్యాధి నుంచి తప్పింపచేవాడు ఆయన. ఎందుకంటే వాగ్దానము చేసిన దేవుడు నమ్మకమైన దేవుడు, వాగ్దానమును నెరవేర్చే దేవుడు. నా పట్ల కూడా దేవుడు చేసిన కార్యం అది. ఈ సంవత్సరం నాకు ఇచ్చిన వాగ్దానము ఇర్మియా 33:3 ఏంది? నీవు నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను. నీవు గ్రహించలేని సంగతులను, గూఢమైన సంగతులు నీకు నేను తెలియచేయదని వాగ్దానం చేసిన దేవుడు ఆయన. నా ప్రార్థన ఆలకించి నన్ను బలపరిచి అనారోగ్యం నుంచి ఆరోగ్యవంతుడిగా చేసి ఉన్నతంగా ఆయన వాడుకుంటున్నా దేవుడు, వాగ్దానం ఇచ్చిన దేవుడు. నిన్న ఒక సహోదరి వచ్చింది, ఆ బిడ్డ ఆలోచనలు చదువుతున్నాడు. ఆ బిడ్డ చెప్తున్నాడు, పాస్టర్ గారు నాకు ఈ సంవత్సరం ఒక దేవుడు వాగ్దానం ఇచ్చాడు, ఆ వాగ్దాన దేవుడు నెరవేర్చండి. ఏంటయ్యా వాగ్దానం అంటే, దేవుడు నాకు ఇచ్చిన వాగ్దానము నీకు నేను విశ్రాంతిని కలుగు చేస్తానని చెప్పాడంట. వాగ్దానం ఏంది? 6వ తరగతి అబ్బాయి, నేను నీకు విశ్రాంతిని కలుగు చేస్తానని చెప్పి వాగ్దానం ఇచ్చాడు. నాకు మార్చి నుంచి ఆగస్టు దాకా సెలవులు పాస్టర్ గారు.
దేవుడు నా వాగ్దానాన్ని చేశాడు, నెరవేర్చాడు పాస్టర్ గారు అని చెప్పాడు. ఎంత గొప్ప విశ్వాసం, ఎంత గొప్ప దేవుడు. కాబట్టి ఆ రీతిగా మనం ఈ లోకంలో జీవిస్తున్నాం. మనము ఆయన నీతికి, అందుకని నా నీతికి ఆధారమగు దేవా నేను మొరపెట్టునప్పుడు నాకు ఉత్తరం ఇచ్చే దేవుడవు నీవన్న విశ్వాస నిరీక్షణ మనము కలిగి జీవించాలా. అప్పుడైనా ఇరుకులో మనకు విశాలత కలుగు చేసే గొప్ప దేవుడు. మనల్ని కరుణించి, మన ప్రార్థన ఆలకించి, మన ప్రతి ఆలోచన యావత్తును సఫలపరచువాడు కూడా ఆయన్ని మనం నమ్మి విశ్వసించి ఆయనలో జీవిస్తాం. ఆయన అంగలార్పును ఎరంగమారుస్తంట ఆనందంగా మార్చే గొప్ప దేవుడు. అంతేకాదు ఆయన ఉన్నతమైన ప్రేమ గల దేవుడు. కాబట్టి ఆయన పాద సన్నిధిలో మనం కనిపించి మనం మొరపెట్టినప్పుడు మన మొరను ఆలకిస్తాడు. అటువంటి గొప్ప ధన్యతను మనం పొందుకొని ఈ లోకంలో జీవిస్తాం. దేవుడు కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన, పరలోక ప్రార్థన ఆశీర్వాదం తీసుకుందాం. మహాపరిశుద్ధులైన దేవానికి వందనములు ప్రభువా. ఈ సమయంలో ఈ పాద సన్నిధికి మరొకసారి వస్తున్నా. ఈ కార్యక్రమం మీరు జరిగించిన దేవుడవు, చక్కగా ఈ వాక్కులను మాకు వినిపించిన దేవుడు ప్రభువా. నా నీతికి ఆధారమగు దేవా, నేను మొరపెట్టినప్పుడు నాకు ఉత్తరమేమి, ఇరుకులో విశాలత కలుగు చేయు దేవా. నా ప్రార్థన ఆలకించుకొని ఆ వాక్యము ద్వారా మమ్మల్ని మీరు బలపరిచి ప్రభువా, తృప్తిపరచి మమ్మల్ని మీ పక్షముగా ఉజ్జీవింపచేసిన దేవుడైనందులకు మీకే వందనములు, స్తుతులు, స్తోత్రములు ప్రభువా. సహాయము దయచేయండి, కృప చూపించండి. సంఘమంతటిని దీవించి ఆశీర్వదించండి ప్రభువా. మీ పక్షముగా బహుగా వాడుకునమని ఈ సియోను బాప్టిస్ట్ సంఘము ప్రభువా, ప్రార్థనా మందిరము మీ సేవలు కొనసాగుతూ ప్రభువా, మీ పక్షముగా స్వార్థను ప్రకటిస్తూ నీ చిత్తమును నెరవేరుస్తూ ప్రభువా, మీ రాకడలో ఎత్తబడే జాబితాలులాగున ప్రభు చూపించమని, ఒక ఆత్మీయ సంఘముగా, ఉన్నతమైన సంఘముగా, మీ కృపలో వర్తిల్లే సంఘముగా, మీ మాట చొప్పున నడుచుకునే సంఘముగా మీరు ఆయుత్తపరచమని, చేరిన బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించి మీ కృపలో బలపరిచి స్థిరపరచమని ప్రభువా, తెలియచేసిన మీ వాక్కులను నెమరు వేసుకుంటూ మా జీవితాలను సరిచేసుకుని మీ కను దృష్టికి యోగ్యమైన బిడ్డలుగా ఉండులాగున జీవించులాగున కృప చూపించమని మమ్మల్ని మీ చేతులకు సమర్పించుకుంటూ జీవము కలిగిన యేసయ్య నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమున్న మా తండ్రి, ఈ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యము వచ్చుగాక, నీ చిత్తము పరలోకమందు ఎలాగో అలాగే భూమి యందును నెరవేరుబడుగాక. మాకు కావలసిన ఆహారం మాకు దయచేయము. మా రుణస్తులను మేము క్షమించిన ప్రకారం మా రుణములను క్షమించము. మమ్మ శోధన నుంచి తీగా దుష్టు నుంచి తప్పించము. ఎందుకంటే రాజ్యము, బలము, మహిమ నిరంతరము నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు యొక్క కృపయు, పరిశుద్ధాత్మని నీ సహవాసము, దేవుని సన్నిధి, మీ ప్రేమ, మీ వాత్సల్యత, మీ కనికరము, మీ కృప చెన్ని బిడ్డలందరి మీదను, సంఘమంతటి మీదను, జరిగించనైన కార్యక్రమాలన్నిటి మీదను ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడి దీవించి క్షేమమును, ఆరోగ్యమును, ఆయుష్ను, ఆత్మీయ ఆనందమును సదాకాలము దయచేయునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ క్షమించు యేసు దేవుడు, వ్యభిచార స్త్రీ యొక్క పాపము క్షమించు యేసు దేవుడు, ఇకపై పాపము చేయకు అని హెచ్చరించెను. ఇకపై పాపము
క్షమించు ప్రతి పాపము ఇదే కదా యేసు ప్రేమ క్షమించు ప్రతి పాపము విరికి నలిగిన హృదయమా యేసుపై వేయుము భారము విరికి నలిగిన హృదయమా యేసుపై వేయుము భారము ఈ దుఃఖ దినములు సమాప్తము యేసుని అడిగినచో నీ దుఃఖ దినములు సమాప్తము యేసుని అడిగినచో ఇదే కదా యేసు ప్రేమ కన్నీటిని తుడిచివేయును ఇదే కదా యేసు ప్రేమ కన్నీటిని తుడిచివేయును యేసయ్య మాట జీవింపజేయును